భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేజీబీవీ అనగా కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలలో 600 ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు జరగబోతోంది. మరి ఈ నేపథ్యంలో చాలా మంది అభ్యర్థులు మరి ఈ కేజీబీవీలో ఉన్నటువంటి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నారు. మరి దరఖాస్తు చేసుకోవడానికి ముందు మీరు అసలు మీ రోస్టర్ కు అంటే మీరు చేసినటువంటి క్వాలిఫికేషన్ కు తర్వాత మీ యొక్క కేటగిరీకి పోస్ట్ అనేవి ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. అది చెక్ చేసుకున్న తర్వాతనే మీరు మరి ఈ కేజీబీవీ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయండి. మీరు ఒకవేళ మరి మీకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ లో మీ కేటగిరీకి పోస్ట్ అనేది లేనటువంటి పక్షంలో మరి మీరు దరఖాస్తు చేసి కూడా మీకు ప్రయోజనం ఉండదు. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ముందుగా ఈ కేజీబీవీ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో వారు ముందుగా రోస్టర్ వారీగా మీరు చేసినటువంటి సబ్జెక్టుకు మీ కేటగిరీకి పోస్ట్ అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అందుకోసం మనం ప్రస్తుతం టీచింగ్ పోస్ట్ రోస్టర్ కు సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు, జిల్లాల వారీగా టీచింగ్ పోస్ట్ కు సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్ కమ్ కేటగిరీ పోస్ట్ వైజ్ గా అలాగే కేటగిరీ వైజ్ గా ఖాళీల వివరాలు. మొదటగా శ్రీకాకుళం జిల్లాను మనం చూసినట్టయితే ప్రిన్సిపల్ పోస్టులు అస్సలు ఎవరికి లేవు. ఇక సిఆర్టీ తెలుగు ఓపెన్ కేటగిరీ ఒకటి ఉంది, సిఆర్టీ ఇంగ్లీష్ కూడా లేవు. ఇక సిఆర్టీ మ్యాథ్స్ ఓసీకి 2, ఎస్సీకి 1, బీసీఏకి 1 ఉంది. మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. ఇక సిఆర్టీ ఫిజికల్ సైన్స్ ఓసీకి 2, ఎస్సీకి 1, మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. సిఆర్టీ న్యాచురల్ సైన్స్ బయాలజీ అన్నమాట, ఓసీకి 2, ఎస్సీకి 1, బీసీఏకి 1, మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. ఇక సిఆర్టీ సోషల్ చూసినట్టయితే ఓసీకి 1 పోస్ట్ ఉంది. పీజీటీ ఇంగ్లీష్ కూడా ఓసీకి 1 పోస్ట్ ఉంది. పీజీటీ మ్యాథ్స్ అంటే ఓసీకి 1 పోస్ట్ ఉంది. పీజీటీ ఫిజిక్స్ లేవు. పీజీటీ కెమిస్ట్రీ ఓపెన్ కేటగిరీ ఓసీకి 1 ఉంది. ఇక పార్ట్ టైం టీచర్స్ చూసినట్టయితే ఓసీకి 8 ఉన్నాయి, ఎస్సీకి 3 ఉన్నాయి, ఎస్టీకి 1 ఉంది, బీసీఏకి 1, తర్వాత బీసీబీకి 1, బీసీసీకి 1, తర్వాత ఫైనల్ గా ఈడబ్ల్యూఎస్ కి 1. మొత్తంగా 16 పోస్టులు మరి శ్రీకాకుళం జిల్లాలో పార్ట్ టైం టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అన్ని కలుపుకొని 32 పోస్టులు శ్రీకాకుళం జిల్లాకి ఉండడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఓపెన్ కేటగిరీ అంటే ఆల్మోస్ట్ అందరు ఎవరైనా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, పిహెచ్ వారు కూడా కావచ్చు. మరి ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఉంటే ఎవరైనా కానీ దీన్ని దరఖాస్తు చేసుకోవచ్చు. అలా కాకుండా కేటగిరీకి పోస్ట్ అనేది ఉంటే ఆ కేటగిరీ వారు మాత్రమే దానికి దరఖాస్తు చేసుకోవడానికి మరి మెరిట్ బేస్డ్ గా ఈ ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది ప్రభుత్వం. ఇక నెక్స్ట్ మన్యం డిస్ట్రిక్ట్ చూసినట్టయితే ప్రిన్సిపల్ పోస్ట్ 1 ఉంది ఓపెన్ కేటగిరీలో. ఇక సిఆర్టీ ఇంగ్లీష్ ఓపెన్ కేటగిరీ 2, ఎస్సీకి 1, మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. సిఆర్టీ మ్యాథ్స్ ఓసీకి 2, ఎస్సీకి 1, బీసీఏకి 1, మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. ఇక సిఆర్టీ ఫిజికల్ సైన్స్ ఓసీకి 4, మరి ఎస్సీకి 2, తర్వాత బీసీఏకి 1 పోస్ట్ ఉంది, మొత్తం 7 పోస్టులు ఉన్నాయి. ఇక సిఆర్టీ ఎన్ఎస్ చూసినట్టయితే ఓసీకి 1, ఎస్సీకి 1, మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. పీజీటీ ఇంగ్లీష్ ఓసీకి 1, ఎస్సీకి 1, మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. పీజీటీ ఫిజిక్స్ ఓసీకి 1 పోస్ట్ ఉంది. పీజీటీ ఎకనామిక్స్ కూడా ఓసీకి 1 పోస్ట్ ఉంది. పీజీటీ జిఎఫ్సి అంటే వొకేషనల్ కు సంబంధించినటువంటి పోస్టులు ఇవి ఓసీకి 2, ఎస్సీకి 1, మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. ఇక పార్ట్ టైం టీచర్ పోస్టులు చూసినట్లయితే ఓసీకి 4, ఎస్సీకి 2, మరి ఎస్టీకి లేవు, బీసీఏకి 1 పోస్ట్ ఉంది. మొత్తంగా 7 పోస్టులు పార్ట్ టైం టీచర్ పోస్టులు మన్యం జిల్లాకు సంబంధించి ఉన్నాయి. మొత్తం 31 పోస్టులు మన్యం డిస్ట్రిక్ట్ లో భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ విజయనగరం జిల్లా చూసినట్టయితే సిఆర్టీ తెలుగు ఓసీకి 1, సిఆర్టీ మ్యాథ్స్ ఓసీకి 1, ఎస్సీకి 1, మొత్తం 2, సిఆర్టీ పిఎస్ ఓసీకి 1, ఎస్సీకి 1, మొత్తం 2, సిఆర్టీ ఎన్ఎస్ ఓసీకి 1, ఎస్సీకి 1, మొత్తం 2, సిఆర్టీ సోషల్ ఓసీకి 1, పీజీటీ ఇంగ్లీష్ ఓసీకి 1, ఎస్సీకి 1, మొత్తం 2, పీజీటీ కెమిస్ట్రీ ఓసీకి 2, ఎస్సీకి 1, బీసీఏకి 1, మొత్తం 4 పోస్టులు ఉన్నాయి పీజీటీ కెమిస్ట్రీ. ఇక పీజీటీ జువాలజీ ఓసీకి 1, పీజీటీ ఎంపీహెచ్డబ్ల్యూ వొకేషనల్ కు సంబంధించి ఓసీకి 1, ఎస్సీకి 1, మొత్తం 2, పీజీటీ పిఎస్టీటీ ఓసీకి 1,
పీజీటీ జిఎఫ్సి ఓసీకి 3, ఎస్సీకి 1, బీసీఏకి 1 మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. ఇక పార్ట్ టైం టీచర్ పోస్టులు చూస్తే ఓసీకి 8, ఎస్సీకి 2, ఎస్టీకి 1, బీసీఏకి 1, బీసీబీకి 1, బీసీసీకి 1, తర్వాత ఈడబ్ల్యూఎస్ కి 1 పోస్ట్ ఉంది. మొత్తంగా 15 పోస్టులు పార్ట్ టైం టీచర్ భర్తీ చేస్తుంటే మొత్తం మరి విజయనగరం జిల్లాకు 38 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. నెక్స్ట్ మనం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ చూస్తే చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. మొత్తం కలిపి 2 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అందులో ప్రిన్సిపల్ పోస్టు ఓసీకి 1, పార్ట్ టైం టీచర్ పోస్టు ఓసీకి 1, మొత్తంగా 2 పోస్టులు మాత్రమే మరి విశాఖపట్నం జిల్లాలో భర్తీ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అనకాపల్లి జిల్లా చూసినట్టయితే సిఆర్టీ తెలుగు 1 పోస్టు, సిఆర్టీ మ్యాథ్స్ ఓసీకి 1, ఎస్సీకి 1 2 పోస్టులు ఉన్నాయి. మొత్తం సిఆర్టీ పిఎస్ ఓసీకి 1, ఎస్సీకి 1 మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. సిఆర్టీ ఎన్ఎస్ ఓసీకి 2, ఎస్సీకి 1 మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. పీజీటీ ఫిజిక్స్ ఓసీకి 1, పీజీటీ కెమిస్ట్రీ ఓసీకి 1, పీజీటీ బాటనీ ఓసీకి 1, పీజీటీ జువాలజీ ఓసీకి 1, ఎస్సీకి 1 మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. పీజీటీ ఎంఎల్టీ ఓసీకి 1, పీజీటీ జిఎఫ్సి ఓసీకి 1, పార్ట్ టైం టీచర్స్ ఓసీకి 4, ఎస్సీకి 2, మరి బీసీఏకి 1 మొత్తం 7 పోస్టులు పార్ట్ టైం టీచర్ భర్తీ చేస్తుంటే మొత్తంగా మరి అనకాపల్లి జిల్లాలో 22 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అల్లూరు సీతారామరాజు జిల్లా చూసినట్టయితే ప్రిన్సిపల్ పోస్టులు ఓసీకి 2, ఎస్సీకి 1 మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. సిఆర్టీ పోస్టులు ఓసీకి 1 ఉంది. సిఆర్టీ ఇంగ్లీష్, సిఆర్టీ తెలుగు ఓసీకి 1 అయితే సిఆర్టీ ఇంగ్లీష్ ఓసీకి 3, ఎస్సీకి 1, బీసీఏకి 1 పోస్టు మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. ఇక సిఆర్టీ మ్యాథ్స్ ఓసీకి 1 ఉంది. సిఆర్టీ పిఎస్ ఓసీకి 4, ఎస్సీకి 2, ఎస్టీకి 1, బీసీఏకి 1 మొత్తం 8 పోస్టులు ఉన్నాయి. సిఆర్టీ ఎన్ఎస్ ఓసీకి 2, ఎస్సీకి 1, బీసీఏకి 1 మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. సిఆర్టీ సోషల్ ఓసీకి 1 పోస్ట్ ఉంది. పీజీటీ ఇంగ్లీష్ ఓసీకి 1, ఎస్సీకి 1 మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. పీజీటీ మ్యాథ్స్ ఓసీకి 1, ఎస్సీకి 1 మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. పీజీటీ ఫిజిక్స్ ఓసీకి 1, ఎస్సీకి 1 మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. పీజీటీ కెమిస్ట్రీ ఓసీకి 1, ఎస్సీకి 1 మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. పీజీటీ బాటనీ 1 పోస్టు ఓసీకి ఉంది. పీజీటీ జువాలజీ ఓసీకి 1, ఎస్సీకి 1 మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. పీజీటీ సివిక్స్ ఓసీకి 1 పోస్ట్ ఉంది. పీజీటీ జిఎఫ్సి ఓసీకి 1 పోస్ట్ ఉంది. పార్ట్ టైం టీచర్ పోస్ట్ కూడా ఓసీకి 1 ఉంది. మొత్తంగా 37 పోస్టులను మరి అల్లూరు సీతారామరాజు డిస్టిక్ లో భర్తీ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ కాకినాడ డిస్టిక్ చూసినట్టయితే మరి పీజీటీ ఫిజిక్స్ ఓసీకి 1 పోస్ట్ ఉంది. పీజీటీ కెమిస్ట్రీ ఓసీకి 1 పోస్ట్ ఉంది. పీజీటీ బాటనీ ఓసీకి 1 పోస్ట్ ఉంది. పీజీటీ జువాలజీ ఓసీకి 1 పోస్ట్ ఉంది. పార్ట్ టైం టీచర్ ఓసీకి 1 పోస్టు, ఎస్సీకి 1 పోస్టు మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా కాకినాడ డిస్టిక్ లో 6 పోస్టులు భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ ఏలూరు జిల్లా చూసినట్లయితే సిఆర్టీ మ్యాథ్స్ ఓసీకి 1 పోస్టు మాత్రమే ఉంది. మొత్తంగా ఏలూరు జిల్లాకి అంతా కలిపి 1 పోస్టు మాత్రమే భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్టీఆర్ డిస్టిక్ చూసినట్టయితే పార్ట్ టైం టీచర్ పోస్టు కేవలం ఓసీకి 1 పోస్టు మాత్రమే ఉంది. ఇక ఎస్సీకి 1 పోస్ట్ ఉంది. మొత్తంగా 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు ఎన్టీఆర్ డిస్టిక్ లో. నెక్స్ట్ పల్నాడు డిస్టిక్ లో చూసినట్టయితే ప్రిన్సిపల్ ఓసీకి 1 పోస్ట్ ఉంది. సిఆర్టీ తెలుగుకు ఓసీకి 1 పోస్ట్ ఉంది. సిఆర్టీ పిఎస్ ఓసీకి 1 పోస్ట్ ఉంది. సిఆర్టీ సోషల్ ఓసీకి 1 పోస్టు, ఎస్సీకి 1 పోస్టు మొత్తం 2 ఉన్నాయి. పీజీటీ సిఎస్సి ఓసీకి 1 పోస్ట్ ఉంది. పీజీటీ బాటనీ ఓసీకి 1 పోస్ట్ ఉంది. పీజీటీ జువాలజీ ఓసీకి 1 పోస్టు, ఎస్సీకి 1 పోస్టు మొత్తం 2 ఉన్నాయి. పీజీటీ సివిక్స్ ఓసీకి 1 పోస్ట్ ఉంది. పీజీటీ జిఎఫ్సి ఓసీకి 1 పోస్ట్ ఉంది. పార్ట్ టైం టీచర్ పోస్టులు చూసినట్టయితే ఓసీకి 5, ఎస్సీకి 2, ఎస్టీకి 1, బీసీఏకి 1, బీసీబీకి 1 మొత్తం 10 పోస్టులు పార్ట్ టైం టీచర్ పోస్టులు భర్తీ చేస్తుంటే అన్ని కలిపి 21 పోస్టులు మరి పల్నాడు జిల్లాలో ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనం బాపట్ల జిల్లా విషయానికి వస్తే సిఆర్టీ ఫిజికల్ సైన్స్ 1 పోస్టు ఓసీకి ఉంది. పార్ట్ టైం టీచర్ పోస్టు ఓసీకి 1 పోస్ట్ ఉంది. మొత్తం జిల్లా అంతా కలిపి 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక ప్రకాశం డిస్ట్రిక్ట్ చూసినట్లయితే ప్రిన్సిపల్ ఓసీకి 1 పోస్ట్ ఉంది. పీఈటీ ఓసీకి 1, ఎస్సీకి 1 మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. సిఆర్టీ ఇంగ్లీష్ ఓసీకి 2, ఎస్సీకి 1, బీసీఏకి 1 మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. సిఆర్టీ మ్యాథ్స్ ఓసీకి 4, ఎస్సీకి 1, బీసీఏకి 1 మొత్తం 6 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. సిఆర్టీ పిఎస్ ఓసీకి 3, ఎస్సీకి 1, బీసీఏకి 1 మొత్తం 5 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. సిఆర్టీ ఎన్ఎస్ ఓసీకి 2, ఎస్సీకి 1 మొత్తం 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు. సిఆర్టీ సోషల్ ఓసీకి 2, ఎస్సీకి 1 మొత్తం 3 పోస్టులు. పీజీటీ ఫిజిక్స్ ఓసీకి 1, ఎస్సీకి 1 మొత్తం 2 పోస్టులు. పీజీటీ కెమిస్ట్రీ ఓసీకి 1, ఎస్సీకి 1 మొత్తం 2 పోస్టులు. పీజీటీ బాటనీ ఓసీకి 1, ఎస్సీకి 1 మొత్తం 2 పోస్టులు. పీజీటీ జువాలజీ ఓసీకి 1, ఎస్సీకి 1 మొత్తం 2 పోస్టులు. పీజీటీ జిఎఫ్సి ఓసీకి 1, ఎస్సీకి 1 మొత్తం 2 పోస్టులు.
పార్ట్ టైం టీచర్ ఓసీకి 4, ఎస్సీకి 2, ఎస్టీకి 1, బీసీఏకి 1, మొత్తం 8 పోస్టులు పార్ట్ టైం టీచర్ ఉంటే అన్ని కలిపి 42 పోస్టులను మరి ప్రకాశం జిల్లాలో భర్తీ చేయబోతున్నారు. నెక్స్ట్ నెల్లూరు జిల్లా చూసినట్టయితే సిఆర్టీ ఓసీకి 1 ఉంది. ఇక సిఆర్టీ ఇంగ్లీష్ ఓసీకి 1 ఉంది. సిఆర్టీ పిఎస్ చూసినట్లయితే ఓసీకి 1, ఎస్సీకి 1, బీసీఏకి 1, మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. సిఆర్టీ ఎన్ఎస్ ఓసీకి 1 ఉంది. పీజీటీ మ్యాథ్స్ ఓసీకి 1 ఉంది. పీజీటీ ఫిజిక్స్ ఓసీకి 2, ఎస్సీకి 1, మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. పీజీటీ కెమిస్ట్రీ ఓసీకి 2, ఎస్సీకి 1, బీసీఏకి 1, మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. పీజీటీ బాటనీ ఓసీకి 1, ఎస్సీకి 1, మొత్తం 2 ఉన్నాయి. పీజీటీ జువాలజీ ఓసీకి 1, ఎస్సీకి 1, మొత్తం 2 ఉన్నాయి. పీజీటీ ఏ&టి ఓసీకి మాత్రమే 1 పోస్ట్ ఉంది. పీజీటీ జిఎఫ్సి ఓసీకి 1, ఎస్సీకి 1, 2 పోస్టులు ఉన్నాయి. మొత్తం పార్ట్ టైం టీచర్స్ చూసినట్లయితే ఓసీకి 4, ఎస్సీకి 2, మరి బీసీఏకి 1 పోస్టు, మొత్తం 7 పోస్టులు పార్ట్ టైం టీచర్ ఉంటే అన్ని కలిపి మరి 28 పోస్టులు నెల్లూరు జిల్లాలో భర్తీ చేయబోతున్నారు. నెక్స్ట్ మనం చిత్తూరు జిల్లాకు సంబంధించి చెప్తున్నాం. సిఆర్టీ ఇంగ్లీష్ ఓసీకి 1, ఎస్సీకి 1, మొత్తం 2 ఉన్నాయి. పీజీటీ ఫిజికల్ సైన్స్ ఓసీకి 1, పీజీటీ సివిక్స్ ఓసీకి 1, పీజీటీ కామర్స్ ఓసీకి 1, పార్ట్ టైం టీచర్ పోస్టు ఓపెన్ కేటగిరీలో 3, ఎస్సీకి 1, బీసీఏకి 1, మొత్తం 5 పోస్టులు ఉంటే మరి మొత్తం చిత్తూరు జిల్లాకు అంత కలిపి 10 పోస్టులు భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ మనం తిరుపతి డిస్టిక్ కు సంబంధించిన పోస్టులు చూస్తూ ఉన్నాం. పీజీటీ ఇంగ్లీష్ ఓసీకి 1, పీజీటీ మ్యాథ్స్ ఓసీకి 1, పీజీటీ జువాలజీ ఓసీకి 1, పార్ట్ టైం టీచర్ పోస్టులు ఓసీకి 1, ఎస్సీకి 1, మొత్తం 2. అన్ని కలిపి తిరుపతి డిస్టిక్ లో 5 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక కడప జిల్లాకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే పీజీటీ కెమిస్ట్రీ ఓసీకి 1, పీజీటీ జువాలజీ ఓసీకి 1, పీజీటీ జిఎఫ్సి ఓసీకి 1, పార్ట్ టైం టీచర్ పోస్టులు ఓసీకి 2, ఎస్సీకి 1, మొత్తం 3 పోస్టులు ఉంటే అన్ని కలిపి కడప జిల్లాలో 6 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక అన్నమయ్య జిల్లా విషయానికి వస్తే ప్రిన్సిపల్ ఓసీకి 1, ఎస్సీకి 1, మొత్తం 2, సిఆర్టీ మ్యాథ్స్ ఓసీకి 2, ఎస్సీకి 1, బీసీఏకి 1, మొత్తం 4, సిఆర్టీ పిఎస్ ఓసీకి 1, ఎస్సీకి 1, మొత్తం 2, సిఆర్టీ ఎన్ఎస్ ఓసీకి 1, పీజీటీ ఇంగ్లీష్ ఓసీకి 1, పీజీటీ ఫిజిక్స్ ఓసీకి 1, పీజీటీ కెమిస్ట్రీ ఓసీకి 1, పీజీటీ జువాలజీ ఓసీకి 1, పీజీటీ ఎంఎల్టీ ఓసీకి 1, పీజీటీ సిఎస్సి ఓసీకి 1, పీజీటీ జిఎఫ్సి ఓసీకి 2, ఎస్సీకి 1, బీసీఏకి 1, మొత్తం 4 పోస్టులు ఉంటే పార్ట్ టైం టీచర్ పోస్టులు ఓసీకి 8, ఎస్సీకి 2, ఎస్టీకి 1, బీసీఏకి 1, బీసీబీకి 1, బీసీసీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1, మొత్తం 15 పోస్టులు ఉంటే అన్ని కలిపి మరి అన్నమయ్య జిల్లాలో 34 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక అనంతపురం జిల్లాకు సంబంధించిన వివరాలు చూస్తే సిఆర్టీ తెలుగు ఓసీకి 1, ఎస్సీకి 1, మొత్తం 2, సిఆర్టీ ఇంగ్లీష్ ఓసీకి 3, ఎస్సీకి 1, బీసీఏకి 1, మొత్తం 5, సిఆర్టీ మ్యాథ్స్ ఓసీకి 3, ఎస్సీకి 1, బీసీఏకి 1, మొత్తం 5, సిఆర్టీ పిఎస్ ఓసీకి 2, ఎస్సీకి 1, బీసీఏకి 1, మొత్తం 4, సిఆర్టీ ఎన్ఎస్ ఓసీకి 2, ఎస్సీకి 1, బీసీఏకి 1, మొత్తం 4, పీజీటీ ఇంగ్లీష్ ఓసీకి 3, ఎస్సీకి 1, బీసీఏకి 1, మొత్తం 5, పీజీటీ ఫిజిక్స్ ఓసీకి మాత్రమే 1 ఉంది. పీజీటీ కెమిస్ట్రీ ఓసీకి 2, ఎస్సీకి 1, బీసీఏకి 1, మొత్తం 4, పీజీటీ బాటనీ ఓసీకి 1, పీజీటీ జువాలజీ ఓసీకి 1, పీజీటీ సివిక్స్ ఓసీకి 2, ఎస్సీకి 1, బీసీఏకి 1, మొత్తం 4. ఇక పీజీటీ ఎంపీహెచ్డబ్ల్యూ ఓసీకి 1, పీజీటీ ఎంఎల్టీ ఓసీకి 1, పీజీటీ పిఎస్టీటీ ఓసీకి 1, ఎస్సీకి 1, మొత్తం 2, పీజీటీ జిఎఫ్సి ఓసీకి 1. ఇక పార్ట్ టైం టీచర్ పోస్టులు ఓసీకి 8 ఉంటే ఎస్సీకి 3 ఉన్నాయి, ఎస్టీకి 1 ఉంది, బీసీఏకి 1, బీసీబీకి 1, బీసీసీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1, మొత్తం 16 పార్ట్ టైం టీచర్ పోస్టులు ఉంటే అన్ని కలిపి అనంతపురం జిల్లాలో 57 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ మనం శ్రీ సత్యసాయి డిస్టిక్ లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు చూస్తే ప్రిన్సిపల్ ఓసీకి 1, సిఆర్టీ ఓసీకి 1, ఎస్సీకి 1, మొత్తం 2, సిఆర్టీ ఇంగ్లీష్ ఓసీకి 4, ఎస్సీకి 1, బీసీఏకి 1, మొత్తం 6, సిఆర్టీ మ్యాథ్స్ ఓసీకి 2, ఎస్సీకి 1, బీసీఏకి 1, మొత్తం 4, సిఆర్టీ పిఎస్ ఓసీకి 1, ఎస్సీకి 1, మొత్తం 2, సిఆర్టీ సోషల్ ఓసీకి 2, ఎస్సీకి 1, బీసీఏకి 1, మొత్తం 4, పీజీటీ ఇంగ్లీష్ ఓసీకి 2, ఎస్సీకి 1, బీసీఏకి 1, మొత్తం 4, పీజీటీ మ్యాథ్స్ ఓసీకి 2, ఎస్సీకి 1, మొత్తం 3, పీజీటీ ఫిజిక్స్ ఓసీకి 2, ఎస్సీకి 1, బీసీఏకి 1, మొత్తం 4, పీజీటీ కెమిస్ట్రీ ఓసీకి 4, ఎస్సీకి 2, బీసీఏకి 1, మొత్తం 7 పోస్టులు, పీజీటీ బాటనీ ఓసీకి 1, ఎస్సీకి 1, మొత్తం 2, పీజీటీ జువాలజీ ఓసీకి 2, ఎస్సీకి 1, మొత్తం 3, పీజీటీ ఎకనామిక్స్ ఓసీకి 1, పీజీటీ కామర్స్ ఎస్సీ 1, ఓసీ 1, మొత్తం 2, పీజీటీ ఎంపీహెచ్డబ్ల్యూ ఓసీకి 2, ఎస్సీకి 1, మొత్తం 3, పీజీటీ జిఎఫ్సి ఓసీకి 1,
ఇక పార్ట్ టైం టీచర్ పోస్టులు చూస్తే ఓసీకి 6, ఎస్సీకి 2, ఎస్టీకి 1, బీసీఏకి 1, బీసీబీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1, మొత్తం 12 పార్ట్ టైం టీచర్ పోస్టులు ఉంటే అన్ని కలిపి మరి సత్యసాయి జిల్లాలో 61 పోస్టును భర్తీ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ మనం కర్నూలు జిల్లాకు సంబంధించిన వివరాలు చూస్తే కర్నూలు జిల్లాలో మరి పీఈటీ పోస్ట్ ఓసీకి 1 ఉంది, సిఆర్టీ తెలుగు 1 ఉంది ఓసీకి, సిఆర్టీ హిందీ ఓసీకి 2, ఎస్సీకి 1, మొత్తం 3, సిఆర్టీ పిఎస్ ఓసీకి 3, ఎస్సీకి 1, బీసీఏకి 1, సిఆర్టీ ఎన్ఎస్ ఓసీకి 2, ఎస్సీకి 1, మొత్తం 3, సిఆర్టీ సోషల్ ఓసీకి 1, ఎస్సీకి 1, పీజీటీ ఇంగ్లీష్ ఓసీకి 1, పీజీటీ మ్యాథ్స్ ఓసీకి 1, పీజీటీ ఫిజిక్స్ ఓసీకి 1, పీజీటీ కెమిస్ట్రీ ఓసీకి 1, పీజీటీ బాటనీ ఓసీకి 1, ఎస్సీకి 1, మొత్తం 2, పీజీటీ ఎంపీహెచ్డబ్ల్యూ ఓసీకి 2, ఎస్సీకి 1, బీసీఏకి 1, మొత్తం 4, పీజీటీ ఎంఎల్టీ ఓసీకి 1, పీజీటీ జిఎఫ్సి ఓసీకి 2, ఎస్సీకి 1, బీసీఏకి 1, మొత్తం 4. పార్ట్ టైం టీచర్ పోస్టులు చూసినట్లయితే ఓసీకి 8, ఎస్సీకి 3, ఎస్టీకి 1, బీసీఏకి 1, బీసీబీకి 1, బీసీసీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1, మొత్తం 16 పోస్టులు పార్ట్ టైం టీచర్ ఉంటే అన్ని కలిపి మరి కర్నూలు జిల్లాలో 46 టీచర్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఇక మనం ఫైనల్ గా నంద్యాల జిల్లాకు సంబంధించిన ఖాళీల వివరాలు చూస్తూ ఉన్నాం. పీఈటీ ఓసీకి 1, సిఆర్టీ మ్యాథ్స్ ఓసీకి 1, సిఆర్టీ పిఎస్ ఫిజికల్ సైన్స్ ఓసీకి 1, ఎస్సీకి 1, పీజీటీ బాటనీ ఓసీకి 1. ఇక పార్ట్ టైం టీచర్ పోస్టు ఓసీకి 9, ఎస్సీకి 3, ఎస్టీకి 1, బీసీఏకి 1, బీసీబీకి 1, బీసీసీకి 1, బీసీడీకి 1, తర్వాత ఈడబ్ల్యూఎస్ బీసీఈకి కూడా 1, ఈడబ్ల్యూఎస్కి 1, మొత్తంగా 19 పార్ట్ టైం టీచర్ పోస్టులు భర్తీ చేస్తుంటే అన్ని కలిపి నంద్యాల జిల్లాలో 24 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ విధంగా మరి టీచింగ్ పోస్టులకు సంబంధించినటువంటి జిల్లాల వారీగా రోస్టర్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మరి ఈ రోస్టర్ వివరాలు మీ జిల్లాకు సంబంధించినటువంటి వివరాలు చెక్ చేసుకొని మీరు ఏదైతే పోస్టుకు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో ఆ పోస్టుకు సంబంధించి మీ కేటగిరీకి ఖాళీలు ఉన్నాయా లేదా అనే వివరాలను 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే మరి ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోండి. మరి ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం జిల్లాలో బీసీసీ వారు ఉంటారు. బీసీసీ వారు మరి ఏదైనా ఒక పోస్ట్ సోషల్ కి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ బీసీసీకి అయితే పోస్ట్ లేదు, కానీ ఓపెన్ కేటగిరీలో ఉంది కాబట్టి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదు అదే శ్రీకాకుళం జిల్లా వారు ఇంగ్లీష్ పోస్ట్ కు దరఖాస్తు చేయాలంటే ఇక్కడ చూడండి ఏ కేటగిరీకి పోస్ట్ లేదు, మరి వీరు దరఖాస్తు చేసి కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇటువంటి వివరాలను చెక్ చేసుకొని మీరు దరఖాస్తు చేసుకోవడం చాలా మంచిది. ఇది కేజీబీవీకి సంబంధించి టీచింగ్ రోస్టర్ పాయింట్స్ కు సంబంధించి టీచింగ్ ఖాళీలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఈ కేజీబీవీ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.